రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్ అయ్యారు. రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్ వెల్లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకు తగిలారంటూ టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. The motion is carried. Then the bill is carried. I shall not there are no amendments to pass enact formula and law title and they are before the house. అప్పుల్లో ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెంత అన్యాయం అనంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ యొక్క వైసీపీ పాలన ఇస్తూ ఉందో దాన్ని కూడా ఈరోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం. అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా పేరు మీద 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చాక 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 5 ఆరులు 30,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా మరి రైతు మోసంగా ఈవేళ ఏదైతే ఈవేళ చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఎంత అన్యాయం అనంటే ధాన్యం కొనుగోళ్ళు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ, అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో సగం కూడా ఈ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే ధాన్యం కొనుగోళ్లు చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వంగా. ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే 2022, 2023 గత సంవత్సరం సార్వా దాల్వా పంట చూస్తే తెలంగాణలో 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేస్తే తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ అని పిలిచేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో సగం ధాన్యం కూడా అంటే 49.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్ళు కొనుగోలు చేయగలిగారని అంటే ధాన్యం కొనుగోలు కూడా చేయలేనిటువంటి అసమర్థ ప్రభుత్వం ఈవేళ చర్చకు వెనకాడింది. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో. ఎందుకంటే అందులో కూడా మా గోదావరి జిల్లాల్లో మీ అందరికీ తెలుసు మరి ధాన్యాగారం జిల్లాలు మావి. అటువంటి జిల్లాల్లో కూడా మనం చూసాం 75 కేజీల బస్తా. రైతు చరిత్రలో ధాన్యం బస్తా అంటే 75 కేజీలు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ 75 కేజీలకి అదనంగా 10 కేజీలు తూచి ఇస్తేనే ధాన్యం దింపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం. 1 కేజీ పంచదార మేము కొనుక్కుంటే మాకేమన్నా ఒక 200 గ్రాములు మాకేమన్నా ఎక్స్ట్రా ఇస్తారా? 1 లీటర్ పెట్రోల్ మేము బైకులో కొట్టించుకుంటే ఒక 100 ml మాకేమైనా ఎక్కువ పోస్తాడా? మా ఇంటికి మేము 25 కేజీలు బియ్యం కట్ట కొనుక్కుంటే ఒక 2 కేజీలు బియ్యం ఏమన్నా మాకు అదనంగా మూటలు ఇస్తాడా? మరి ఎక్కడ ఇవ్వండి? రైతులు మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దారుణం అంటే మా జిల్లాలోనే ఉన్నారు ఏదైతే సివిల్ సప్లైస్ మంత్రి, మరి ఆయన శాఖ మీద ఆయన మాట్లాడి కానీ ఇతరత్రాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏదైతే మొన్ననే చూసాం ఏదైతే సార్వాలో కానీ దాల్వాలో కానీ ధాన్యం కష్టపడి పండించి ఎగుమతి చేసి లారీని ట్రాక్టర్ని రైస్ మిల్లుకి పంపిస్తే ధాన్యం దింపుకోవాలని అంటే మిల్లుకి 20,000.
రైట్, ఇక రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలపై ఆందోళన చేసి సస్పెన్షన్ గురయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, టీడీపీ ఎమ్మెల్యేలు రెండో రోజు కూడా సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మూడో రోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందర వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం ప్రారంభమైన 9 గంటల నుంచి కూడా టీడీపీ నేతలు ఏదైతే వాయిదా తీర్మానం ఇచ్చారో వాయిదా తీర్మానంపై కూడా వాళ్ళు పట్టుబడటం జరిగింది. ఇదే నేపథ్యంలో స్పీకర్ పోడియం వద్ద కూడా వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఏదైతే రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు రైతాంగాన్ని పట్టించుకోలేదు, ఆ క్రాప్ హాలిడేట్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. రైతాంగ సమస్యలపై చర్చించాలి అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు సమయంలో కూడా వీళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారంటూ కూడా స్పీకర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. టీడీపీ నేతలందరినీ కూడా ఈ రోజు పాటు బడ్జెట్ సెషన్స్లో కూడా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఆయన చదవడం జరిగింది. దీని తర్వాత ఈ స్పీకర్ నిర్ణయంపై కూడా వీళ్ళు వ్యతిరేకిస్తూ కూడా స్పీకర్ సంబంధించిన ఛాంబర్ వద్దకు వెళ్ళి నినాదాలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వాయిదా తీర్మానం ఇచ్చారో రైతులకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై ప్రధానంగా చర్చించాలి. ప్రతిపక్ష నేతలకు గొంతు నొక్కేస్తున్నారు, స్పీకర్ అసలు అవకాశం ఇవ్వట్లేదు, ప్రతిపక్ష నేతల గొంతు నొక్కకుండా అవకాశం ఇవ్వాలి, కంపల్సరీగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా టీడీపీ నేతలు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళ పలు దఫాల సమస్యలపై కూడా వాళ్ళ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు వాయిదా తీర్మానానికి వచ్చే పంటలకు సంబంధించి ఏదైతే పంటల సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, అట్లా గిట్టుబాటు ధరలకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా చర్చించేందుకు మేము వాయిదా తీర్మానం ఇస్తున్నాం అంటూ కూడా ముందుగా ర్యాలీకి వెళ్లే సమయంలో కూడా టీడీపీ నేతలు చెప్పడం జరిగింది. తర్వాత అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఏదైతే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు సస్పెండ్ గురి కావడం జరిగింది. సస్పెండ్ గురి అయిన తర్వాత వెంటనే స్పీకర్ ఛాంబర్ వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఛాంబర్ వద్ద లోపలకు వెళ్ళకుండా మార్షల్స్ కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్న నేపథ్యంలో కూడా ఎందుకు ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా ఇంత ప్రశ్నించడం జరిగింది. అక్కడే స్పీకర్ ఛాంబర్ వద్ద కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. రైతు సమస్యలపై చర్చించాలంటూ కూడా ప్రధానంగా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.